గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మందిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. వీరిలో 19 మంది మహిళలు, 6 విదేశీయులు ఉండగా 16 మందికి మరణానంతరం అవార్డులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పాడి పశుసంవర్ధక విభాగంలో మామిడి రామారెడ్డి, కళా విభాగంలో టాలీవుడ్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, తెలంగాణకు చెందిన దీపికారెడ్డి, సాహిత్యంలో ఏపీకి చెందిన వెంపాటి కుటుంబ శాస్త్రి, విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డి మానుగు చంద్రమౌళికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యంను పద్మశ్రీ వరించింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఈ అవార్డు ఆకాష్ టీమ్స్కి వాళ్ళ వర్క్ ఒక 3 decades బట్టి వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్ ద్వారా ఈ సిస్టమ్ని మన ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చడం జరిగింది. దాన్ని ఈ మధ్య ఆపరేషన్ సింధూర్లో కూడా వాడారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ మై ఆకాష్ టీమ్స్ ఆర్ ఆల్సో ఎక్సైటెడ్. ఫస్ట్ ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ సిస్టమ్ మంచిగా పనిచేసిందంటేనే వెంటనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎక్సైట్గా ఉన్నారు. మదర్ కూడా డాన్సర్ అండ్ తను ప్రొఫెషనల్గా తీసుకోకపోయినా తను చాలా ఎంకరేజ్ చేసింది. అండ్ అప్పటి నుంచి నాకు ఏదన్నా నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ సినిమాలకు వెళ్దాం, బయటికి వెళ్దాం అంటే నేను డాన్స్ క్లాస్ మట్టుకు బంక్ చేయను. ఎప్పుడు నేను డాన్స్ క్లాస్కి వెళ్ళి కష్టపడి నేర్చుకోవటం జరిగింది. అందుకొరకే నాకు నా లైఫ్ డాన్స్ లేకుండా లేదు అని అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తాను, మన హెల్త్ని చూసుకోండి, చక్కగా సాధన చేయండి అండ్ పీస్ ఆఫ్ మైండ్తో చేయండి. ఏది చేసినా కూడా అండ్ అంకిత భావంతో భగవంతునికి అర్పించి చేస్తే దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఐ బిలీవ్ ఇన్ దట్. మై మంత్ర ఇస్ సాధన అండ్ డెడికేషన్.